నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన వీరవాసరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ జరిగింది. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విఎస్ సాయిబాబా, ఉపాధ్యక్షుడు కేఎస్ఆర్కే గోపాలకృష్ణ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ సంవత్సరం మొత్తం ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలని ఐజేయు ఆదేశాల మేరకు ఈరోజు వీరవాసరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్, పాలు పంచడం జరిగిందని, విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలపై వీరవాసరం తహసీల్దార్, భీమవరం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీలకు డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విఎస్ సాయిబాబా, ఉపాధ్యక్షుడు కేఎస్ఆర్కే గోపాలకృష్ణ, యూనియన్ నాయకులు వి లింగమూర్తి, కె హనుమంతరావు, ఏబిఎన్ వర్మ, బి రామాంజనేయులు, సాక్షి రవి, పడమటి కృష్ణ, వి శ్రీనివాస్ ప్రసాద్, వై రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు కేఎస్ఆర్కే గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏపీయూడబ్ల్యూజే ఏర్పడి 70 సంవత్సరాల సందర్భంగా ఈ ఏడాది పొడవునా వివిధ సేవా కార్యక్రమాలు, జర్నలిస్టులకు అనుకూలమైన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. దానిలో భాగంగానే ఈరోజు వీరవాసరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, ఫ్రూట్స్, బ్రెడ్స్ పంపిణీ జరిగింది. దీనిలో భాగంగానే ప్రతి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం, జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో జర్నలిస్టులకు సమస్యలు పరిష్కరించాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేకమైన కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భవించి 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ దశకంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఐజేయు ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం ఏడాది పొడవునా సేవా కార్యక్రమాలు చేయడానికి సంఘం పెద్దలంతా కూడా నిర్ణయించడం జరిగింది. సంఘ సభ్యులు సంఘం పిలుపు మేరకు మన వీరవాసరం మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సహకరించిన సంఘ నాయకులకి, అలాగే సంఘ సభ్యులకి, ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.